హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే ఫిష్ ఫ్రై వ్లాగ్తో వచ్చేసానండి. పిల్లలు చాలా రోజుల నుంచి ఫిష్ ఫ్రై అడుగుతున్నారు, చేద్దాం అనుకుంటున్నా కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అని ఈ మధ్యలో అసలు చెయ్యట్లేదు. సరే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, చేద్దామని ఈరోజు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ముక్కలు స్మెల్ రాకుండా పెరుగుతోటి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ ముక్కల్లోకి అయితే అల్లం పేస్ట్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ కారపొడి వేసుకుంటున్నా. మా పిల్లలైతే కొంచెం కారం ఎక్కువ తినరని నేనైతే తక్కువ చేసుకున్నా, ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ గరం మసాలా వేసుకున్నా. చిటికెడు వామ్ పౌడర్ వేసుకుంటున్నా. మేమైతే వామ్ పౌడర్ కంపల్సరీగా వేసుకుంటామండి, ఫిష్ కర్రీలో అయినా ఫ్రైలో అయినా చాలా బాగుంటుంది. లెమన్ పిండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, బట్ నా దగ్గర లెమన్ అవైలబుల్లో లేదు కాబట్టి నేనైతే లెమన్ పిండుకోలేదు. ఈ కలుపుకున్న ముక్కల్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముక్కలు అయితే వేసుకొని ఆల్ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఓపిక లేక నేనైతే చాలా ఎక్కువ పీసెస్ వేసుకున్నాను. ఒక 4 పీసెస్ వేసుకొని చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రై. ఇలా అయితే ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకున్నామండి మేము. Please like, share and subscribe my channel. Thank you.